Student Activities and Care. CRT Training. Flexible Curriculum. KL, deemed to be University. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం అనగానే అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అయితేనేమి పేరు కూడా అక్కడ ప్రత్యేకంగా ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఇదే తరుణంలో చూసుకుంటే మనతో పాటు అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి పీడిక రాజన్న గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సరే, ఈరోజు చూసుకుంటే గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పథకాలని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళారు సార్ మీరు? పథకాలు అనేది మనం చూస్తున్నాం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రత్యేకత, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రత్యేకత, భారతదేశం అంతా కూడా ఆంధ్రదేశం వైపు అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నదంటే జగన్మోహన్ రెడ్డి కారణం. సంక్షేమానికి మకుటం లేని మహారాజుగా ఉన్నారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. రెండు కళ్ళుగా, రెండు చెవులుగా, రెండు కాళ్ళుగా తీసుకొని పరిపాలన చేస్తూ ప్రజలకు ఒక పెద్ద కొడుకుగా ఉన్నాడు. కుటుంబానికి, ఆ కుటుంబానికి ఎవరిని అడిగినా చెప్తారు, జగన్ ఎవరైతే నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకులు చూడకపోయినా నా పెద్ద కొడుకు చూస్తారు అని భరోసా వాళ్ళు చెప్తున్నారు. మేము చెప్పేది కాదు, ప్రజలు చెప్తున్నారు, పేదలు చెప్తున్నారు. ముఖ్యంగా పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు చెప్తున్నారు అన్నమాట. జగన్ మీద ఉన్న నమ్మకం, విశ్వాసం, ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తిగా జగన్ మీద అంత ప్రేమ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా మేము నియోజకవర్గంలోని మామూలుగా అయితే ఒక గ్రామానికి వెళ్ళి కానీ లేదా ఒక మండలానికి వెళ్ళి కానీ చెప్తాం. కానీ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఉప ముఖ్యమంత్రులను కూడా గడప గడపకు పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. గడపకి వెళ్ళి ప్రతి కుటుంబంతో మాట్లాడి, అక్కడ అక్క ఉంటే అక్కతో, అమ్మతో, చెల్లితో, లేదా అన్న, తమ్ముడు, తండ్రి, లేదా తాత, అవ్వాలతో మాట్లాడి మా ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏమి చేసిందో చెప్తున్నాం. ఆధారాలతో ఒక బుక్లెట్ రూపంగా ఇస్తున్నాం. ఆ బుక్లెట్కి ఆధారం మేము చెప్పక్కర్లేదు, టీడీపీలో కొంతమంది పార్టీలు చెప్పాడు. బ్యాంకులే సాక్ష్యం దానికి. బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తున్నట్టుగా. దానితో పాటు ఇంకేమైనా సమస్యలు ఉండిపోయినావా, ఇంకేమైనా చెప్పవలసినప్పుడు అవి చెప్పినవి రాసుకొని పరిష్కరిస్తున్నాం. అంటే గతంలో కానీ భవిష్యత్తులో కానీ జగన్ తప్ప ఇంక ఈ విధంగా చేసేవాళ్ళు ఉంటారని నాకైతే నమ్మశక్యంగా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు రాసిన పాట గురించి ఒక లైన్ చెప్తాను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపించెను గడప గడపకు. అంతకన్నా ఇంకేముంటుంది చూడండి. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు, వర్గాలు చూడకుండా అందరూ నావాలని ఓట్ల కోసం ఈరోజు చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ. ఈయన అందరూ నావాళ్ళే. ఓటు అయిన వాడు కూడా పథకాలు ఇవ్వండి, ఓటు అయిన కుటుంబాన్ని కూడా ఆదుకోండి, అందరూ మన వాళ్ళే, మన కుటుంబమే అని చెప్పే ఏకైక నాయకుడు. ఇంకా కూడా ఆయన చెప్తున్నారు, నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరుగుతూనే నాకు ఓటు వేయండి, లేకపోతే వద్దని వాళ్ళు చెప్పే దమ్ముందా టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ? అలాగే చెప్పే దమ్ముందా జనసేన నాయకుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ? ఈవెన్ బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, వాళ్ళకని చెప్పే దమ్ముందా ఆ విధంగా అడగడానికి? ఒకటే మాట చెప్తున్నారు, ప్రతి మీటింగ్లో చెప్తున్నారు ఆయన. అంటే ప్రజలకి మేలు చేసాడు కాబట్టి, ప్రజలకి మంచి చేశాడు కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. అలాగే సాలూరు నియోజకవర్గంలో కూడా, సాలూరు నియోజకవర్గంలో ఏనాయుడైనా 5 ఏళ్లలో 1,200 కోట్ల రూపాయలు, సుమారు 1,200 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రోడ్లు, వంతెన్లు, బ్రిడ్జీలు, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ లేవు. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కాదా? వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదని అడుగుతున్నారు. అభివృద్ధి గురించి మాట్లాడతారు కొంతమంది, సంక్షేమమే చేస్తున్నారంటారు. అలాగే సంక్షేమం కూడా సుమారు 1,600 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్ల పాలనలో వచ్చేవంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంతకుముందు వాళ్ళక్కడ ఒక 10 కోట్లకు సంవత్సరానికి ఖర్చు పెడితే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. 1,600 కోట్ల రూపాయలు వచ్చేవి. ఈ విధంగా మేలు చేస్తే, మంచి చేస్తే
ప్రతిపక్ష నాయకులు ఏమంటారంటే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వెనుజులా అంటారు, రాష్ట్రం వెనుజులా చేస్తుండట, లేదా రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తుండట. ఈ రెండు రాష్ట్రాలతో అయితే వెనుజులా అంటే ఒక దేశం, అలాగే శ్రీలంకను పోలుస్తారు. కానీ నేను తెలుగుదేశం నాయకులు అడుగుతున్నాను, 2009 ఎన్నికలు మీకు జ్ఞాపకం ఉన్నదా అంటున్నాను. 2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఏది అడిగితే అది ఇచ్చేస్తానే అనేవాడు. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు మేము ఒక పేరు పెట్టాము ఆయనకి, ఆల్ ఫ్రీ బాబు, ఆల్ ఫ్రీ బాబు అని పేరు పెట్టాం. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాననేవాడు. 2009 ఎన్నికలు ఇంత వాగ్దానములు చేసిన ఆయన 2009 ఎన్నికలు ఓడిపోయాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారే నమ్మారు ప్రజలు, ఎందుకంటే ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఏదైతే చెప్పాడో ప్రజలకు అదే మేలు చేశాడు. అది ప్రజలు గుండెల్లో ఉన్నాడు ఆయన. అందుకే గుండెల్లో గుడి కట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారిని. అలాగే జగన్ గారిని కూడా వాళ్ళ మనసుల్లోని గుండెల్లోని కళ్ళులోని దాచుకొని నడుస్తున్నారు. దానికి ఈరోజేమో దుబారా ఖర్చులని శ్రీలంక అని వెనుజులని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళు చెప్తున్నారు సూపర్ 6 అట, భవిష్యత్తుకి గ్యారెంటీ అట. వాళ్ళు ఇస్తారా అని అంటున్నాను. మీరు గతంలో ఏమి చెప్పారో అదే ఇప్పుడు చెప్తున్నారు. ప్రజలుగా ఆలోచించాలి, ముఖ్యంగా పేదలు ఆలోచించాలి. అమ్మకు అక్కకు చెల్లికి డ్వాక్రా రుణాల మాఫీ చేస్తానని ఆయన ఎగ్గొట్టాడు, మీ అందరికీ తెలుసు. 25,070 కోట్లు జగన్ గారు చేశారు, 4 విడతల్లో జగన్ గారు చేశారు. అలాగే అది ఎగ్గొట్టేశాడు ఆ రోజు. అలాగే రైతు రుణమాఫీ 87,612 కోట్లు, 87,612 కోట్లు మీరు బ్యాంకులో రుణాన్ని మాఫీ చేస్తారని చెప్పిన పెద్ద మనిషి సుమారు 15,000 కోట్లు కూడా మాఫీ చేయలేదు. రైతులకు మోసం చేశారు. ఈరోజు రైతులకు 20,000 ఇస్తాడట, మళ్ళీ మహిళలకు సంవత్సరానికి 18,000 ఇస్తాడట. ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారు. ఇప్పుడు దుబారా కాదా అంటున్నాను. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇస్తాడంట, లేదు ఆ నిరుద్యోగ భృతి ఇస్తాడంట. ఈయన చెప్పిన ఈ గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ కలిపితే ఎంత 72,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక్క సంవత్సరానికి 72,000 కోట్లు అవుతుంది. కానీ తప్పనిసరిగా ఏ ప్రభుత్వం వచ్చినా తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసి 8 పథకాలు ఉన్నాయి, తప్పనిసరిగా ఇవ్వాలి. పెన్షన్ లాంటివి, ఉచిత బియ్యం లాంటి పథకాలు 8 పథకాలు ఉన్నాయి. అవి 52,000 కోట్లు చిల్లర అవుతున్నాయి. ఈ 72,000 52,000 కలిపితే 1,26,000 కోట్లు అవుతున్నాయి సుమారు. అంటే ఒక సంవత్సరానికి 1,26,000 కోట్లు. ఇంకా జనసేన ఇంకా హామీలు ఏముంటో మనకు తెలియదు. టీడీపీ ఇచ్చిన 6 పథకాలు తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసిన 8 పథకాలు కలుపుకుంటేనే 1,26,000 కోట్లు అవుతున్నాయి ఒక సంవత్సరానికి. ఎక్కడ డబ్బులు తీసుకొస్తాడంటున్నాను. సంపద సృష్టిస్తాడట. అంటే అందరూ చెప్తుంటారు మా వాళ్ళు 2 ఎకరాల నుంచి 2 కోట్లకి ఎక్కేయడని అందరూ చెప్తుంటారు. అంటే సంపద సృష్టి ఆ విధంగా సృష్టిస్తారా అని అడుగుతాను నేను. సంపద సృష్టించడం అనేది. కానీ మేము ఈరోజు 2,70,000 కోట్లు చెప్తున్నాం. 5 సంవత్సరాలు కలిపి నేరుగా అంటే ప్రత్యక్షంగా డీబీటీ అనమాట, డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ అనేది ఇచ్చింది తీసుకుంటే మేము ఒక సంవత్సరానికి 50 నుంచి 70 కోట్లే యావరేజ్గా అనమాట. 50 నుంచి 70 కోట్లు ఇచ్చాం ఒక సంవత్సరానికి, గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఒక సంవత్సరానికి ఈయన లెక్కలు చూస్తే ఒక సంవత్సరానికి 1,26 కోట్లు అవుతుంది. మరి ఎక్కడ డబ్బులు తీసుకొస్తాడు? అంటే కేవలం మాయ చేసి మభ్యపెట్టి గతంలాగే మోసం చేసి అబద్ధపు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పదవి పొందాలనే ఆలోచనతోనే ఈ 3 జెండాలు కలిసేవి. 3 జెండాలు కలవడానికి కారణం అది, అవకాశవాద కలయిక అది. మరి ఈరోజు మీరు చూసుకుంటే ఈ 3 అంటే మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ మహాకూటమిని ఏ విధంగా మీ నియోజకవర్గంలో మీరు తిప్పికొడతారు, ఎదుర్కొంటారు? అదే మహాకూటమి కాదు, అది మాయకూటమి. మహాకూటమి కాదు, మాయకూటమి. ఈ కూటమికి ఎందుకంటే ప్రజలకు తెలుసు జగన్ ఏం చేసాడో ఇంటింటికి వెళ్ళి చెప్పాం మనం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మున్సిపాలిటీకి ఏం కావాలి, గ్రామాలకు ఏం కావాలి చేశాం. అలాగే రాజనోదర్ అంటే వ్యక్తిగతంగా కూడా ఈ 4 సంవత్సరాలుగా 4 సార్లు 4 టర్మ్లు ఎమ్మెల్యేగా కూడా వాళ్ళకి తెలుసు. ఇవన్నీ తెలుసును కాబట్టి వాళ్ళు చేసిన అబద్ధపు హామీల గురించి ఇప్పటికే మేము ప్రచారం చేస్తున్నా చెప్పున్నాం. మేము ఏదైతే చేసామో స్పష్టంగా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ కళ్ళెద్దట ఉంది, వాళ్ళ పుస్తకాల్లో ఉంది, బ్యాంక్ పాస్ పుస్తకాల్లో. కాబట్టి ఇవి నమ్మరు. వాళ్ళు ఎన్నిసార్లు ప్రచారం చేసినా వాళ్ళు నమ్మరు. ఏ విధంగా మాయ చేద్దామని నమ్మరు. కాబట్టి జగన్ అంటే ఒక నమ్మకం, జగన్ అంటే ఒక విశ్వాసం. జగన్ అంటే ఎందుకు చెప్పాను, కుటుంబానికి పెద్ద కొడుకు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాయలు చేసినా
ఎన్ని మంత్రాలు వేసినా సరే, ఎన్ని కూటములు ఏర్పడినా సరే జగన్ను ఢీకొట్టే స్థాయికి రాలేదు. ఈ మధ్య సర్వేలు కూడా మనం చూస్తున్నాం. ర్యాఫ్ అనే ఒక సర్వే వచ్చింది ఈ మధ్య, ఢిల్లీ బేస్డ్ సర్వే. అలాగే ఆత్మసాక్షి అని కూడా వచ్చింది. 2 సర్వేలు చూసినా సరే కాబోయే ముఖ్యమంత్రి జగన్, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని. ఆ గెలిచే సీట్లో నా నియోజకవర్గం ఉండడం కూడా నాకు సంతోషంగా ఉంది. అట్లేదు ఇప్పుడు ఇంకోటి మరి మీ నియోజకవర్గం అయితే మాత్రం ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో అయితే ఉంది. పార్లమెంట్ పరిధిని బీజేపీకి ఆల్రెడీ ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ బీజేపీ ప్రకటించడంతో బీజేపీ ప్రభావం ఏమైనా మీ నియోజకవర్గంపై చూపిస్తుందా? బీజేపీ టీడీపీ అనేది ఏమి లేదు. బీజేపీ అనేది ఏమి కాదు అక్కడ. టీడీపీ అనేది బీజేపీకి అమ్ముడుపోయింది. మనందరికీ తెలుసు. టీడీపీ బీజేపీకి అమ్ముడుపోయింది. మన చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, బీజేపీ వాళ్ళే మా దగ్గరికి వచ్చానంటున్నాడు. కానీ అమిత్ షా ఏంటంటున్నాడు, ఆయన చంద్రబాబు తనంతట తాను వచ్చాడు, మా కాళ్ళ దగ్గరికి వచ్చాడు అని ఆయన చెప్తున్నాడు. మరి ఏది నిజం చూడండి. అలాగే బీజేపీకి వాళ్ళు అమ్ముడుపోయారు. బీజేపీకి అమ్ముడుపోయి నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతంలో పెరుగుతున్న, ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు ఇవ్వాలి. ఆ ప్రాంతంలో ఉన్నారు ఎంతోమంది కొండ కోణంలో ఉండి మంచి సీనియర్ ఉద్యోగస్తులు ఉన్నారు, రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళకి ఎవరు కాదని ఎక్కడో హైదరాబాద్లో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి బీజేపీ సీటుగా ఇచ్చారు వాళ్ళకి. అది ప్రజలందరికీ తెలిసలేదు. దాంతోపాటు అరకు నియోజకవర్గం చూడండి, కొన్ని వేల మంది గిరిజనుల్లోని చంద్రబాబు నాయుడు గారు దన్నుధరకు సీటు ఇస్తారని ప్రకటించాడు. అంటే గిరిజనులకు ఏ విధంగా వంచన చేస్తుంది టీడీపీ? బీజేపీతో కొమ్మక్కై బీజేపీకి అమ్ముడుపోయి ఆయన పాపం ఉద్యోగాన్ని కూడా వదిలి వచ్చాడు దన్నుధర. అటువంటి వ్యక్తిని మోసం చేయడం అంతే. గిరిజనులు ఎలాగ నమ్ముతారు చెప్పండి? వేలాది మంది గిరిజనుల ముందు ప్రకటించారు ఆయనే, మనం కాదు. మీకు టీడీపీ ఫస్ట్ సీటు నేదే ప్రకటిస్తున్నానని చెప్పి ఈరోజు ఆయనకి మోసం చేస్తే గిరిజనులు ఎలాగ నమ్ముతారు అసలేదు. అలాగే అక్కడ పాడేరు సీటు కూడా మాకు టీడీపీ అన్నారు, మళ్ళీ బీజేపీ అన్నారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీ అంటున్నారు అసలేదు. అంటే గిరిజనులకి మీద నమ్మకం లేదన్నమాట ఆయన మీదకి. గిరిజనులకు అవి తగువ పెడుతున్నాడు. గిరిజనులకి ఆ టీడీపీ అంత ఎంతో కొంత ఆశ ఉండేది. అలాగే టీడీపీ ఇది కలిసిన దాని మీద ఏదో గెలుస్తారని ఆశ ఉండేది, కానీ అది నిరాశ అయిపోయింది. మొన్నటి వరకు మేము అరకు గురించి ఆలోచించేవాళ్ళం. ఈరోజు అరకులో టీడీపీలో తిరుగుబాటు వచ్చింది. బీజేపీకి ఎవరు చూస్తారండి అక్కడ అసలు? టీడీపీ పక్కన ఉన్నది. ఇప్పుడు టీడీపీ అభ్యర్థులందరూ కూడా మ్యాక్సిమం కూడా బీజేపీ అభ్యర్థులందరూ కూడా టీడీపీ తాలూకా ఏజెంట్లు, టీడీపీ తాలూకా కోవర్ట్లే ఉన్నారు అక్కడ. మీకు తెలిసింది, ఇవన్నీ ప్రజలకు తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని బీజేపీని నమ్మరు, ఇటు టీడీపీని నమ్మరు, ఆ ప్రాంతంలో జనసేనని నమ్మరు. జనసేన కుర్రవాళ్ళు కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి ఆ విధంగా చూస్తున్నారు. వ్యక్తిగతంగా పవన్ అంటే నాకు అభిమానమే, కానీ రాజకీయంగా పవన్ నిలకడ లేదు. ఆయన మాట తీరులో నిలకడ లేదు, ఆయన చేసే పద్ధతిలో కానీ నిబద్ధత కానీ నిలకడ కానీ ఎక్కడే లేదనమాట. అది ఒక రాజకీయ నాయకుడికి ఉండవలసిన లక్షణాలు లేవు, ఒక ప్రజాసేవకుడు ఉండవలసిన లక్షణాలు ఆయన కనిపించలేదు. అలాగే సేమ్ టీడీపీ కూడా చంద్రబాబు ఏది మాట్లాడే అబద్ధమే చెప్తున్నాడు. ఈ అబద్ధాలన్నీ ప్రజలకు తెలుసు. అది సాలూరు నియోజకవర్గమే కావచ్చు, లేకపోతే మన్యం జిల్లా కానీ ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న నియోజకవర్గం కాదు, ఉమ్మడి జిల్లా అయిన విజయనగరంలో కావచ్చు, వీళ్ళందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఎవరు టీడీపీని కానీ అటు బీజేపీని కానీ నమ్మరు. మేము ఏదైతే చెప్పామో అది చేసాం, ఏదైతే చేసామో అదే చెప్తున్నాం. ఎవరైనా నా నియోజకవర్గానికి వచ్చే రాజేందర్ పలానప్పుడు హామీ ఇచ్చాడు, ఇది ఎగ్గొట్టేసాడని చెప్పండి. పోనీ అక్కడ మా విలేకరి మిత్రులు ఉంటారు, విలేకరి మిత్రులు కానీ చెప్పండి. అసలు మేము చెప్పిన పని మాత్రం ఏదో విధంగా మాట ఇచ్చామంటే అన్ని ఇబ్బందులు ఉన్నాయి సరే. అది ఇంకొక మాట కూడా చెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది 5 సంవత్సరాల పాలన. 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాకే పోయింది. అంటే ఇంకా సింపుల్గా చెబితే 3 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి, 3 సంవత్సరాలు ఇంత సంక్షేమం ఇచ్చాడు. కానీ చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేశారు ఆయన? అబద్ధాలు తప్పించి, అన్యాయాలు తప్పించి, అరచేతిలో వైకుంఠం చూపించడం తప్పించి దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, అగ్రవర్ణ పేదలకు కావచ్చు, ఎవరికి లేదు. కానీ ఇప్పుడు ఏవైతే వర్గాలు చెప్పానో ఇవన్నీ కూడా జగన్ చేసాడు అసలేదు. అలాగే బీసీల గురించి ఆయన చెప్పుకుంది. బీసీలకి ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చాడు ఆయన? మేము 11 సీట్లు ఇచ్చాం, ఆయన 6 సీట్లు ఇచ్చారు. మరి బీసీల గురించి మాట్లాడే అర్హత ఆయనకు ఉంటుందా? అసలేదు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పార్టీకి కానీ. అలాగే బీజేపీకి కూడా, బీజేపీ ఎన్ని సీట్లు ఇచ్చారో బీసీలకు చెప్పమని చెప్పండి అసలేదు.
మాకున్న రిజర్వ్లో ఉన్న ఎస్టీ నియోజకవర్గం ఇచ్చున్నారు మాకు అసలు ఇది. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చినారు బీజేపీలోని అంటే ఇలాగ ఇవన్నీ కూడా పెత్తందారుల పాటలు. అందుకే మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, ఇప్పుడు జరిగేది క్లాస్ వార్, క్యాస్ట్ వార్ కూడా కాదు, క్లాస్ వార్ అయితే పేదలకు పెద్దలకు మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి ఇది ఎన్నికలని భావించకండి, పేదలకు పెద్దలకు మధ్య జరుగుతున్న యుద్ధం. మీ పేదరికం పోయి మీరు పట్టడనం తినాలి, సంక్షేమ పథకాలు అందుకోవాలి, ఆకలితో ఉండకూడదంటే మళ్ళీ జగనే ముఖ్యమంత్రి కావాలి. అప్పుడే మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. లేదంటే జన్మభూమి కమిటీలో అందరూ కూడా కప్పం పెట్టుకొని కొన్నారు, డబ్బులు ఇచ్చి ప్రతి పథకాన్ని కొనుక్కున్నారు. మనం చూసుకోవాలి. ఇల్లు కావాలంటే లంచం, పెన్షన్ కావాలంటే లంచం, రేషన్ కార్డు కావాలంటే లంచం, అలాగే ఇంటి సంబంధించిన బిల్లు చెల్లించాలంటే లంచం, సబ్సిడీ లోను కావాలంటే లంచం. ఆ పథకాలే ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఎన్ని పథకాలు ఇస్తున్నాం నవరాత్రుల పేరున. ఈ పథకాలన్నీ కూడా ఎవరైనా లంచం తీసుకున్నారో చెప్తున్నాను, ప్రతి మీటింగ్ దగ్గర అడుగుతున్నాం. చెప్పండి, వాలంటీరా యాక్షన్ తీసుకుంటాం, సచివాలయ సిబ్బంది చర్య తీసుకుంటాం చెప్పండి అంటే ఎక్కడా లేదు. అంటే అవినీతి రహితం, పారదర్శకంగా అర్హులున్న ఏ ఒక్కరిని విడిచిపెట్టడం లేదు, ఏ ఒక్కరిని కూడా అర్హత ఉన్న వాళ్ళు. ఇటువంటి పరిపాలన జగన్కే సాధ్యం. కాబట్టి పేదలనేవాడు ఏ కులమైన ఏ మతమైన రాజకీయం జగన్నే కోరుకుంటారు, జగనే రావాలి, జగనే కావాలనుకుంటారు. అలా రానినాడు ఏమవుతుందంటే నష్టం అనేది పేదలకే. జగన్ బాగానే ఉంటారు, మేము బాగానే ఉంటాం. ఆ కూటమిలో అవి త్రికోణ కూటమి అనుకోలో విషకూటమి అనుకోలో మాకు తెలియదు. ఆ కూటమిలో ఆ వలయములు చిక్కుకొని వీళ్ళందరూ నలిగిపోతారు. అయితే ఈరోజు చూసుకుంటే ఈరోజు ప్రకటించినటువంటి జాబితాలో టీడీపీ అయితే ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గానికి అయితే సీనియర్ నేతను కేటాయించడం జరిగింది. అదే ఇక్కడ విజయనగరానికి సంబంధించినటువంటి ఎంపీ స్థానం కూడా కేటాయించడం జరిగింది. దీని పట్ల మీరు ఇక్కడ మా ఎంపీగా మీ అందరికీ తెలిసి మా చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనకు ప్రజాభిమానం ఉంది. ఇక్కడ విజయనగరం ఎంపీగా చంద్రశేఖర్కి ప్రజాభిమానం ఉంది. ఆయనకు ఎవరు వెళ్ళినా సరే గౌరవంగా, సున్నితంగా, ప్రేమతో మంచిగా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు పనుల కోసం ఢిల్లీలో ఉన్నా సరే ఇక్కడ మనుషుల పీట దగ్గరుండి చేయిస్తాడు ఆయన. అంత మంచి మనిషి మన చంద్రశేఖర్. అదేవిధంగా మరి కలిశెట్టి అప్పలనాయుడు గారికి ఇచ్చారు. కలిశెట్టి అప్పలనాయుడు గారి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆయన గురించి మరి ఎక్కువగా మాట్లాడడం అంటే మరి టైం వృధా అవుతుంది. కాబట్టి కలిశెట్టి అప్పలనాయుడు గారికి ఎప్పుడైతే ప్రకటించారో మావాడి మెజార్టీ పెరిగిపోతుంది. మావాడు అంటే ఎందుకంటే మా బ్రదర్స్ అనుకుంటాం కాబట్టి మా చంద్రశేఖర్కి మాజీ జడ్పీ చైర్మన్, అలాగే ప్రస్తుత ఎంపీ, కాబోయే ఎంపీ కూడా ఆయనే. కాబట్టి తప్పకుండా అక్కడ మంచి మెజారిటీతో, గతం కన్నా ఎక్కువ మెజారిటీతో మా బెల్లాని చంద్రశేఖర్ గెలుచుకుంటారు. అలాగే అక్కడ కూడా మా సీనియర్ నాయకులు, మా గురువు గారు బొత్స సత్యనారాయణ గారు, మా గురువు గారు, మా సీనియర్ నాయకులు, ఉత్తరాంధ్రలో ఆయనకున్న పేరు మీ అందరికీ తెలుసు. కాబట్టి కళా వెంకటరావు గారు కూడా మంత్రి కావచ్చు, సీనియర్గా ఆయనకు తక్కువగా మేము అంచనా వేయడం. కానీ మా గురువు గారికి ఉన్న చాణుక్యుడు, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ రోసయ్య గారు, బొత్స సత్యనారాయణ గారు అంటే చాణుక్యులుగా పేరు పొందారు, రాజకీయ చాణుక్యులుగా. వారి ముందు ఎవరైనా నిలబడడం కష్టమే. కాబట్టి మా గురువు గారు బొత్స సత్యనారాయణ గారు తప్పకుండా మంచి మెజార్టీతో గెలుచుకుంటారు. ఆయన తక్కువ అంచనా వేయలేదు. కళా వెంకటరావు గారు కూడా ఆయనంటే మాకు గౌరవమే, కానీ తక్కువ అంచనా వేయలేదు. కానీ ఇక్కడికి వచ్చి రావడం అంటే మరి వాళ్ళు రాకుండా ఉంటేనే బాగుండేది, గంతకంటే మనం చెప్పలేం. ఇక్కడికి రాకుండా ఉంటేనే కళా వెంకటరావు గారు మాకు గౌరవం ఉంది. అప్పుడు మృణాలి గారినే నాకు చాలా గౌరవం. నన్ను కూడా మృణాలి గారి పార్టీ వేరే అయినా నన్ను కూడా గౌరవంగానే చూసేవాళ్ళు. అమ్మగారికి కూడా లేదు. మరి ఇప్పుడు ఆ మృణాలిని కుటుంబానికి ఈరోజు వెనకపెట్టి మళ్ళీ ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని మళ్ళీ అక్కడ తీసుకుని పెట్టారు. ఇప్పుడు కిమిడి నాగార్జున అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి పదవులకైతే రాజీనామా చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అదే నేను చెప్తాను. ఇక్కడ ఎందుకందుకు చెప్తున్నాను, ఆయనకు తక్కువగా అంచనా లేదని చెప్పేందుకు తప్పించి అక్కడ మావారు గెలవడానికి అన్ని ప్లస్లే ఉన్నాయి. మా నాయకుడు, అలాగే మా రీజనల్ కోఆర్డినేటరు, అలాగే మా మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ. ఎందుకంటే అక్కడ వాళ్ళ పార్టీ ముందు సహకరిస్తుందో లేదు చూసుకోలేదు. కిమిడి నాగార్జున గారు మొన్నటి వరకు నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన అంతకుముందు మృణాలి గారు ఉండేవారు కాబట్టి ఆయన వారసుడుగా, కొడుకుగా ఆయన చూశారు. ఇప్పుడు ఆయన మరి నియోజకవర్గంలో నిరాశక్తితో ఉన్నారు. నిరాశపడిన తర్వాత దూరంగా ఉన్నాడు, పార్టీకి దూరంగా ఉన్నారు. కాబట్టి మరి ఆయన నమ్మిన లీడరు, కేడరు అంతా కూడా ఆటోమేటిక్గా నిరాశకి వెళ్ళడం కానీ
లేదంటే బొత్స సత్యనారాయణ గారు సేవ చేయడానికి ఆయనకు సహకరించడానికి కానీ సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారికి కూడా అందరినీ కలుపుకొని వెళ్ళిపోయి మనస్తత్వం నాకు తెలుసు. ఎవరు వచ్చినా కలుపుకొని వెళ్ళిపోతారు. అసలు ఎవరు వచ్చినా సరే పనుల కోసం వస్తే ఎవరు వచ్చినా సహాయం చేస్తారు, ఏ పార్టీ అయినా సరే లేదు. కాబట్టి వాళ్ళ లీడరు కేడర్ కూడా బొత్స సత్యనారాయణ గారికి తప్పకుండా వాళ్ళు సహకరిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ నియోజకవర్గానికి సంబంధించి గత 4 పర్యాయాలుగా మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు ఎలా సాధ్యం సార్ ఇది? నేను ఇందాకే చెప్పాను, ఏదైనా మాట చెప్తే మాట కట్టుబడి ఉండడం, ఇచ్చిన మాట తప్పకుండా చేయడం. ఒట్టొట్టి హామీలు ఇవ్వడం నాకు అలవాట్లేదు. అందుకే నా నియోజకవర్గం ఒకటి అడుగుతారు, మీరు మాట ఇవ్వండి మాకు చాలు అంటారు. నేను ఆచితూచి మాట ఇస్తాను. ఎందుకంటే ఒక్కసారి మాట ఇచ్చామంటే ఆ మాటకు నిలబడి ఉండాలి. అలాగే రాజేందర్కి కాస్త కోపం ఎక్కువ. అంటే నాకు ఆ కోపం దేనికంటే ఒక విషయం చెప్పామంటే, ఒక మాట ఇచ్చామంటే ఆ మాట అనేది ఏ పౌరుషంతో ఇస్తున్నామో, ఏ పద్ధతితో ఇస్తున్నాం, ఏ నిబద్ధతతో ఇస్తున్నాం చేయాలనేది నేను తృక్కుపోతాను. అందుకే ఏదైనా పని చేయాలి అని వచ్చేటప్పుడు ముందుగా ఎందుకు రాలేదు, ఈ పని అయిపోయిన తర్వాత ఎందుకు వచ్చావని కోపం అవుతుంటాను. నా కోపం అవుతే పని జరిగిపోతుందని వాళ్ళకి నమ్మకం. నా ప్రజలకు ఏమిటంటే రాజేందర్ ఎంత కోపం అవుతే మా పని తొందరగా జరిగిపోతుంది అనేది నమ్మకం. అంటే మాటకు కట్టుబడి ఉండడం, చెప్పిన పని చేయడం, అందరినీ కలుపుకొని వెళ్ళడం, కులం మతం రాజకీయాలకు చూడకపోవడం. ఏ పార్టీ కూడా వచ్చినా సరే, మన ఎన్నికలు కూడా పార్టీ చూస్తాం, ఏ పార్టీ కూడా వచ్చినా సరే వాళ్ళకి మనం చేస్తాం. టీడీపీ వాళ్ళు అందుకే తెలుసు, ఈరోజు టీడీపీ వాళ్ళు ఉన్నారు అందరికీ తెలుసు, జనసేన వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్న కొద్దిమంది బీజేపీ వాళ్ళకి కూడా తెలిసేయలేదు. రాజన్న ద్వారా ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత అందరిని ఆదరిస్తారు. వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిని అంటాను, మీ కుటుంబం మనిషిని, వాళ్ళు నా కుటుంబం కాదు, మీ కుటుంబంలో ఒక మనిషిగా నా దగ్గర రండి, నాకు చెప్పండి పనులు, నాతో చేయించుకోండి అని నేను చెప్తుంటాను. నా గెలుపుకి ఇది కారణమవుతుంది. ఏ మాట అయితే చెప్పేమో ఆ మాట కట్టుబడి ఉండడం నాకు అలవాటు. అనవసరమైన హామీలు ఇవ్వడం నాకు ఇది లేదు. అలాగే ఎదిగిన కొలిది ఒదుగుమంటారు పెద్దలు. కాబట్టి నేను 4 సార్లు ఎమ్మెల్యే అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా రాజేందర్ అలాగే ఉన్నాడు తప్ప రాజన్న ధర ఇది ఆకాశం ఎదిగిపోయినట్టు కాదు. రాజేందర్ సామాన్య కార్యకర్తలాగే ఉంటాడు. ఇప్పుడు కూడా రాజేందర్ అలాగే ఉంటాడు. అసలు అందరినీ కలుపుకొని రాజేందర్ మా పెద్దలు ఇచ్చిన సామెత ప్రకారం పెద్దలు చెప్పి ఎదిగిన కొలిది ఒదిగే ఉండడము ఇది. కాబట్టి ఇవన్నీ కూడా మరి మా ప్రజలకి నచ్చేవని నేను అనుకుంటున్నాను. అసలు వాళ్ళ ఆశీర్వాదాలు అందుకే నాకు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. సాలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం ఇవి ఎంతవరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి కార్యక్రమాలు అయితే వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో నేనైతే మాత్రం ఇక్కడ మాట ఇస్తే మాట తప్పను, ఎవరికైనా సరే ఏ సాయం అడిగినా నేను చేసి పెడతాను, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడిగా అయితే నేను ఉంటానైతే మాత్రం మనం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.